రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదరగొట్టిన కూటమి ప్రభుత్వం నేడు రైతుల సమస్యలను గాలికి వదిలేయడంతో రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కొందరు మిల్లర్స్ దగ్గరికి వెళ్తే కట్ చేసుకోవాలి, అట్లా లేకోకుండా మా సాయి శక్తిలో ప్రయత్నం చేసాం. దాంతోపాటు పండగ వరకు, సంక్రాంతి పండగ వరకు లోడ్ చేసిన వడ్డీకి 2వ రోజున 3వ రోజున డబ్బులు పడుతుంది. సంక్రాంతి పండగ తర్వాత కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా డబ్బుల వరకు సక్రమంగానే పడుతున్నాయి, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే చెప్పిన దానికి చేసే పనికి సంబంధం లేదు. పోయినసారి కమిషనర్ మధ్యవర్తులు లేదు. ఇవాళ 1420, 1460 రూపాయలకే కమిషన్ దారి కొని ఏళ్ల పేరే అక్కడ తోలి డబ్బులు తీసుకుంటున్నారు. అంటే 1725 రూపాయలు, 1700 రూపాయలు కొనాల్సిన రేటు, గిట్టుబాటు ధర కొనాల్సిన రేటు అవి తగ్గించి లాస్కి రైతు అమ్ముకుంటున్నారు. రైతుకి ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది. మొక్క మలిసిపోతాయో, ఇంకా వర్షం పడితే ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఏ కిమ్ అనుకోకుండా, ఏ మాట్లాడలేకోకుండా కమిషన్ దానికి వస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఏంటంటే తిరుగుతున్నారు. మొన్న మన అవనగడ్డ నియోజకవర్గం మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు కూడా ఏం చెప్పారు, సాయంత్రానికి లోడ్ చేస్తామని చెప్పారు. మీ ఇటు బస్సులోను గోదాలు ఇవ్వండి, సాయంత్రం లోడ్ చేయమని చెప్పారు. మరుసటి రోజు సాయంత్రం వరకు కాదు, ఆ తర్వాత రోజు వరకు ఆ ధాన్యం అట్టకుండా నేను ఈ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏదో చివరికి కొంత ఇద్దరు కొంతేమో అట్టగా ఉంది. కమిషన్ పాడు మాత్రం బాగుపడుతున్నారు తప్ప రైతుకు నష్టం